देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस। पैराडाइज फंक्शन पैलेस महबूब जिला विकाराबाद तांडूर बल्दिया के वार्ड नंबर 19 में मुनाकिदा प्रजा पालना प्रोग्राम में मेहमान खुसूसी की हैसियत से बेवनी मनोहर रेड्डी ने शिरकत की और अपनी मुखातिबत में कहा कि तमाम लोगों को बिला तफरीकी फलाही स्कीमात फराहम करने की जिम्मेदारी हुकूमत पर आयद होती है, इसलिए किसी को फिक्र करने की ज़रूरत नहीं है। हर एक से दरख्वास्तें लेने और फलाही स्कीमों को आखिरी घर तक पहुंचाने की पूरी कोशिश की जाएगी। उन्होंने कहा कि इस आवामी हुक्मरानी के प्रोग्राम को एक बेहतर मनसूबाबंदी के साथ तरतीब दिया गया है। इस प्रोग्राम में म्युनिसिपल चेयरपर्सन ताटिकोंडा स्वप्ना परिमल, वार्ड काउंसलर मुख्तार नाज के अलावा दीगर अहदेदारों ने शिरकत की। ఉచిత బస్సు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలా. ఆరోగ్యం ఉన్నప్పుడే ఆ కుటుంబం కానీ ఆ కుటుంబం బాగుపడుతున్న ఒక మంచి ఉద్దేశంతో 10 లక్షల వరకు ఆరోగ్య బీమా కూడా పథకం ప్రవేశపెట్టడం జరిగింది. మిగతా 4 గ్యారంటీలు ఏదైతే ఉన్నదో ఆ రోజు ప్రతి ఆడపడుచుకు 2500 రూపాయలు ఏదైతే ఇస్తామని చెప్పినామో, ఇల్లు లేని నిరుపేదలకు ఏదైతే ప్రతి ఒక్కరికి ఇల్లు ఏదైతే ఇస్తామని చెప్పినామో, ప్రతి ఒక్కరికి 500కు సిలిండర్ ఏదైతే ఇస్తామని చెప్పినామో దాని ప్రకారమే ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారమే మీరు ఆ రోజు నమ్మి కాంగ్రెస్ కి ఏ విధంగా అయితే ఓట్లు వేసిండ్రో మీరు ఎక్కడ కూడా ఏ ఆఫీస్ కు తిరగవలసిన అవసరం లేదు, ఎక్కడ జిరాక్స్లు ఇవ్వవలసిన అవసరం లేదని చెప్పి మన వార్డులోనే మన దగ్గరనే గ్రామ సభ పెట్టి అధికారులందరినీ కూడా ఇదే ఒక వేదిక పైకి తీసుకొచ్చి మీకు ఇస్తామని చెప్పి ఉన్నాం. ఆ రోజు ఆ మాట ప్రకారమే మన ముఖ్యమంత్రి గారు గెలిచిన నెల లోపలనే 28వ డేట్ నుంచే ప్రతి గ్రామాలకు వెళ్ళండి, మనం ఆ రోజు మాట ఇచ్చిన్నాం. ఆ మాట ప్రకారం మనకందరూ కూడా మన కార్యకర్తలు కానివ్వండి, మన సోదరు మనందరూ కూడా మనం నమ్మి ఓట్లు వేసిండ్రు. వారి దగ్గరికి వెళ్ళండి, వారి ఇంటికి వెళ్ళండి, అధికారులను తీసుకొని వెళ్ళండి అని చెప్పి దాని ప్రకారమే ఈ రోజు 19వ వార్డులో ప్రతి ఒక్కరికి ఇంటింటికి వచ్చి మన అధికారులు మీకు అప్లికేషన్ ఫామ్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మీరు అప్లికేషన్ ఫామ్ కూడా ఎవరు కూడా ఒక రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. అట్లా ఎవరైనా ఒక రూపాయి ఇచ్చినట్లు చెప్పొచ్చు, మా దృష్టికి తీసుకురండి, అవసరం అనుకుంటే అధికారులను తప్పిస్తాం కానీ మీకు ఇబ్బంది లేకుండా పనిచేస్తామని చెప్పి కూడా ఒకసారి మీకు మనం చేస్తా ఉన్నాం. మీకు 6 గ్యారంటీలో ఏదైతే మీకు అవసరం ఉన్నదో కుటుంబం డిక్లరేషన్ అందరూ కూడా అప్లికేషన్ ఫామ్ పైన రాయండి. మీకు అప్లికేషన్ రాయడానికి కూడా రాకపోతే దానికి కూడా మా అధికారులందరూ కూడా మీకు సహకరిస్తారని చెప్పి కూడా మీకు వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. మీరు ఎక్కడ తొందరపడకండి, ఇదేం ఆన్లైన్ కాదు, గంట సేపు అయితే అది క్లోజ్ అయిపోతుంది, మళ్ళా నాకు వస్తుందో రాదని చెప్పి మీరు ఎక్కడ కూడా బాధపడవలసిన అవసరం లేదు. 6 తారీఖు వరకు 6th వరకు కూడా అధికారులు ఇక్కడనే ఉంటారు. ఈ రోజు ఎవరైనా తప్పిపోయినా గానీ మీకు 6 తారీఖు వరకు మీకు ఛాన్స్ ఉంది. ఆ 6th లోపల ఇచ్చే ప్రయత్నం చేయండి అని చెప్పి వేదిక ద్వారా మీకు ఒకసారి మనం చేస్తా ఉన్నాం. దయచేసి జిరాక్సులు అని చెప్పి కొంతమంది ప్రభావం పెడుతున్నారు. ఎవ్వరు కూడా జిరాక్స్ అప్లికేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అన్ని అధికారుల దగ్గర మీకు ఉన్నాయి అప్లికేషన్. తొందరపడి జిరాక్స్లు తీసుకొచ్చి జిరాక్స్ అప్లికేషన్ మాత్రం మీకు ఇవ్వకండి అని చెప్పి ఒకసారి మీకు మనం చేస్తా ఉన్నాను. అప్లికేషన్స్ ఎవరైనా ఇవ్వకుంటే మా దృష్టికి తీసుకురండి అని చెప్పి వేదిక ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను. అది అప్లికేషన్స్ మీ ఇంటికి ఇస్తారు. మీ దగ్గరకు వచ్చి మీరు అర్జెంట్ అర్రీ కాకుండా 100 మందికి ఒక కౌంటర్ కూడా ఇక్కడ సపరేట్ పెట్టించి 100 మందికి 100 ఫ్యామిలీస్ కి ఒక కౌంటర్ పెట్టించి ఎంత మంది ఈ వార్డులో 1000 మంది ఉంటే 2000 మంది ఉంటే దాదాపు ఒక 20 కౌంటర్లు పెట్టించినాం. 1000 మంది ఉంటే దాదాపు ఇక్కడనే 10 కౌంటర్లు పెట్టించినాం. మీరు ఇబ్బంది పడకుండా మీకు కావాల్సినటువంటి అన్నిటి కూడా ఇల్లు లేకుంటే ఇల్లు ఇవ్వండి, తెల్ల రేషన్ కార్డు లేకుంటే తెల్ల రేషన్ కార్డు రాసి ఇవ్వండి, తెల్ల రేషన్ కార్డు మాత్రం సపరేట్ అప్లికేషన్ పైన ఇవ్వండి, దానికి కూడా సపరేట్ ఒక రిసిప్ట్ కూడా ఇచ్చే వెసులుబాటు ఈ రోజు నుంచి లాస్ట్ 2 రోజులు ఇవ్వలేదని చెప్పి మాకు అధికారులు చెప్పున్నారు. నిన్ననే కలెక్టర్ గారి దగ్గర మీటింగ్ పెట్టించి దాన్ని కూడా ఒక రిసిప్ట్ ఇవ్వమని చెప్పినాము. వీళ్ళు ఏది ఇచ్చినా ఒక రిసిప్ట్ మీకు ఇస్తారు, ఆ రిసిప్ట్ మీకు జాగ్రత్తగా పెట్టుకోండి. ఇప్పుడు మీకు ఇచ్చిన అన్నింటినీ కూడా వెరిఫై చేసి ఎలిజిబుల్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు గాని పింఛన్ గాని ఆ రోజు ఏదైతే చెప్పినామో యువ వికాసం కానివ్వండి, తెల్ల రేషన్ కార్డు కానివ్వండి, అన్ని ఇచ్చే బాధ్యత గవర్నమెంట్ గా ఈ రోజు నేను తీసుకుంటాను. ఖచ్చితంగా మీకు ఇంటింటికి తీసుకొచ్చే బాధ్యత మాది ఉంది, ఖచ్చితంగా ఇస్తామని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటా. మిత్రుడు మన కౌన్సిలర్ గారు కూడా చెప్పిండ్రు ఆధార్ సెంటర్ కావాలని చెప్పారు. ఇప్పటికే గవర్నమెంట్ కూడా మొన్ననే రాయడం జరిగింది, కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఈ వారంలోనే అవసరం అనుకుంటే బసిరాబాద్ నుంచి 2 రోజులు 3 రోజుల వారానికి కొన్ని రోజులు కొత్తది వచ్చినంత వరకు డైరెక్ట్ కలెక్టర్ గారు ఇవ్వడానికి ఆస్కారం లేదు.
గవర్నమెంట్ నుంచి పర్మిషన్ రావాలి కనుక గవర్నమెంట్ కొంత లేట్ అవుతుంది. బసిరాబాద్ కెళ్ళి కూడా ఒక 2-3 రోజులు వీక్ ఒక 3 days ఇచ్చామని చెప్పి ఆ సేవలు కూడా అందించాలి తాండూరు పట్టణ ప్రజలకు అని చెప్పి కూడా మా హబీబ్ లాలా గారు రోజు మమ్మల్ని చెప్తా ఉంటాడు. మొన్ననే కౌన్సిలర్ గారు కూడా వాస్తవంగా ఫోన్